అర్బన్ పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్ఆర్సీపీ నేత అంబటి మురళీకృష్ణ ఆందోళన చేపట్టారు. రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. నిన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి చేసిన టీడీపీ నేతలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ తో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేయాలి అన్నారు అంబటి మురళీకృష్ణ. పొన్నూరు అర్బన్ పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్ఆర్సీపీ నేత అంబటి మురళీకృష్ణ ఆందోళన చేపట్టారు. రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. నిన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి చేసిన టీడీపీ నేతలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ తో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్నారు అంబటి మురళీకృష్ణ. అయితే పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలను బలవంతంగా తరలించారు. బాబు జగజీవన్ రావు పుట్టినరోజు సందర్భంగా ధూళిపాల నరేంద్ర దళితులకు ఇచ్చినటువంటి బహుమానం ఈస్టర్ పండుగ సందర్భంగా ముగ్గురు దళితుల్ని దారుణంగా కొట్టడం, ఒక వ్యక్తికి కన్నుపోయే పరిస్థితి. ఈ శంకర్ నేత్రాలయలో ఇప్పుడు సర్జరీ చేయబోతున్నారు, ఒక కన్ను వచ్చే పరిస్థితి లేదు. మరొక వ్యక్తి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు, మరొక వ్యక్తి స్థానిక వైద్యశాలలో ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా పోలీసులు చర్యలు తీసుకోకపోగా వీరిని బెదిరించి కౌంటర్ కేసు పెట్టేట్టున్నారు. మీరు రాజీ పడండి, మా ధూళిపాల నరేంద్ర గారు చెప్పినట్టే మేము తొత్తులమై ప్రవర్తిస్తామనే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. కనుక వారందరి మీద 307 పెట్టి ఎఫ్ఐఆర్ కాపీ కార్యకర్తలకు ఇచ్చి ఆ ముగ్గురు ముద్దాయిల్ని తీసుకొచ్చి జైల్లో వేసే వరకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాపాడుకునే వరకు నా ప్రాణం పోయినా సరే పొన్నూరు నియోజకవర్గంలో ఈ ఉద్యమం ఆగదు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి, గుంటూరులో పరిస్థితి అసలు ఎలా ఉంది? ఈ వినూత్న నిరసన, అంబటి మురళీకృష్ణ చేపట్టిన వినూత్న నిరసనకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పోలీసుల తీరు ఎలా ఉంది? పొన్నూరులో తెలుగుదేశం గోండాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడి చేశారు. 4 దళిత ఎస్సీ ఎస్టీ కార్యకర్తలపై తెలుగుదేశం గోండాలు దాడి చేశారు. అయితే వాటిని వెంటనే అరెస్ట్ చేయాలి, ఏదైతే కేసు నమోదు చేశారు చాలా తక్కువ సెక్షన్తో కూడిన సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఖచ్చితంగా దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి, దాంతోపాటుగా హత్యాయత్నం సెక్షన్లు కూడా పెట్టాలంటూ అంబటి మురళి ధర్నా చేస్తూ ఉన్నారు రోడ్డు పైన బైఠాయించి. ఇదే దారిన ఇప్పుడే ధూళిపాల నరేంద్ర వెళ్తూ ఉండగా ఆయన కారును పంపించడానికి పోలీసులు ఏదైతే ధర్నా చేస్తున్నా అంబటి మురళితో పాటు మహిళలపైన కూడా దౌర్జన్యం చేసి లాగేసిన పరిస్థితి, దాంతో పూర్తిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దాని తర్వాత కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు ధూళిపాల నరేంద్ర అనుచరులు వచ్చి ఇక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పోలీసులు చూస్తూ ఉన్నారు. మనతో అంబటి మురళి ఉన్నారు. సార్, ఏం పరిస్థితి, ఏమంటారు? ఈ అమ్మాయి ఒక విక్టిమ్ యొక్క కూతురు, ఈమె ఒక విక్టిమ్ యొక్క తల్లి, ఈమె మరో విక్టిమ్ యొక్క తల్లి. వీళ్ళందరికీ న్యాయం జరగాలని ఎఫ్ఐఆర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెడుతూ 307 అటెంప్ట్ మర్డర్ అనేది ధర్మమైన కోరిక మేము అడిగితే ఇప్పటి వరకు కూడా ముద్దాయిలను అరెస్ట్ చేయడం కానీ ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడం కానీ జరగలేదు. మేము ఒకటే ఒక డిమాండ్, రాత్రికి రాత్రి ముద్దాయిలు మీరు శిక్షించలేరు. మొన్న జరిగిన సంఘటనలో మీరు ఏ చర్యలు తీసుకోలేదు కనుక నిన్న మీ ప్రోద్బలంతో స్థానిక శాసనసభ్యుడు ధూళిపాల నరేంద్ర ప్రోద్బలంతో కుట్రతో ఈ కార్యక్రమం నిన్న జరిగింది. మొన్న గిరిజనుల మీద జరిగితే ఈరోజు దళితుల మీద జరిగింది. ఇప్పటికిప్పుడు కవింపు చర్యగా స్థానిక శాసనసభ్యుడు ఇక్కడికి వచ్చి పోలీసులను అడ్డం పెట్టుకుని మృతురాలు ఎవరైతే ఉన్నారో విక్టిమ్స్ క్షతగాత్రుల యొక్క కూతుర్ని, తల్లుల్ని, నన్ను వందలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, ప్రజల్ని మిస్ హ్యాండిల్ చేసి, రఫ్ హ్యాండిల్ చేసి లాగారనే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా మొన్న ఒక గ్రామంలో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని పురిగొల్పి ఇక్కడికి తీసుకొచ్చి దాడి చేయాలనే ప్రయత్నం చేసింది. విలేకరులందరూ చూస్తా ఉన్నారు. ఇది పోలీసు సాక్షిగా జరుగుతూ ఉంది. పోలీసుకు నేను చెప్పదగ్గర ఒకటే, ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ఈ శాసనసభ్యుడు శాశ్వతం కాదు. వీళ్ళు పోయే కాలం మరెంతో దూరం లేదు. మీరు పోలీస్ స్టేషన్లో స్థానిక శాసనసభ్యుడు ఫోటో పెట్టుకుని పూజలు చేసుకునే కార్యక్రమానికి పొన్నూరు పోలీస్ స్టేషన్ దిగజారిపోయింది. ఇక్కడ న్యాయం జరగదు కనుక ఈ న్యాయం జరిగి తేలే వరకు ఎఫ్ఐఆర్ లో 307 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు రిజిస్టర్ చేసే వరకు
ఎఫ్ఐఆర్ కాపీ ఇక్కడ ఇచ్చి ముద్దాయిలు లోపల బంధించే వరకు కూడా మేము ఈ ధర్నా విరమించాం. అవసరమైతే మా శవాలను తీయాలి కానీ మనుషుల్ని మీరు ఇక్కడ కదల్చలేరని పోలీసుకు నేను హెచ్చరిక చేస్తాను. ఉల్లిపాల నరేంద్ర అనుచరులు ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయడం ఎవరైతే మొన్న మన్నవలో ముద్దాయిలు ఉన్నారో మల్లేశ్వరరావు మీద చేసిన ముద్దాయిలు వారే ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టి పోలీసు ప్రోద్బలంతో వెనకుండా జరిపించి వెళ్ళినటువంటి సంఘటన మీకు. ఇలాంటి మీరు చర్యలు ఎన్ని చేసినా, మీరు ఎన్ని బెదిరింపులు చేసినా, శాసనసభ్యుడు వచ్చి దౌర్జన్యం చేయాలని ప్రయత్నం చేసినా పోలీసు సహకారంతో మేము వెనకాడే ప్రశ్నే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరు కదల్చలేరు, శవాలు మాత్రమే కదల్చగలగాలని మీకు తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నాం. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఈ రోజు ఎవరైతే పోలీసులు ఇక్కడ మిస్ హ్యాండిల్ చేశారో వీరందరినీ కూడా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తాం. అవసరమైతే తాడేపల్లి నుంచి సెంట్రల్ ఆఫీస్ కదలిపన్ను రావడానికి సిద్ధంగా ఉందని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఎవరు ఎంతమంది దౌర్జన్యం చేసినా ఖచ్చితంగా బాధ్యతకు న్యాయం చేసేంత వరకు ఎవరైతే దళితులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత నేతలు గిరిజన నేతల పైన దాడి చేసిన వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేసేంత వరకు ఈ నిరసన కొనసాగుతుందని కూడా అంబటి మురళి హెచ్చరిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్.